తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో నదులకు, చెరువులకు గండ్లు పడి స్థానిక గ్రామాలలోకి వరద నీరు ప్రవహించి గ్రామాలను ముంచినట్లుగా పలు వార్తల ద్వారా తెలుస్తున్నాయి. ప్రధాన నగరాలకు చేరాల్సిన బస్సులు, లారీలు చేరలేక ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు తెలుస్తుంది. తీవ్ర ఇబ్బందుల పాలైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వరదలతో జాతీయ రహదారుల మీద వాహనాలు బారులు తీరినాయని తెలిసింది. పలు లోతట్టు ప్రాంతాలలోని కాలనీలు, అపార్ట్మెంట్లలోకి నీరు చేరడంతో నివాసితులు అవస్థల పాలు చెప్పలేని విధంగా మారిందని తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు పొంగి స్థానిక సాయికృష్ణ నగర్ కాలనీలు ముంచెత్తిని వరద. కాలనీలో కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డు పాలైనట్లుగా ఉంది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలు నీటిలో మునిగి పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ రహదారులు వరంగల్, ఖమ్మం, విజయవాడ దారుల మీద 2-3 అడుగుల లోతు నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయి రవాణా వాహనాలు భారీగా క్యూ కట్టినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ నగరంలోని పలు కాలనీలలోకి వరద నీరు చేరి నానా బీభత్సం సృష్టించిందని తెలుస్తుంది. హైడ్రా పనులు పక్కన పెట్టి వరద సహాయక చర్యల్లో హైడ్రా సిబ్బంది నగర ప్రజలను అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్తున్నారు. హైడ్రా అత్యవసర పనులను పక్కన పెట్టి నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులను వారు చక్కదిద్దుతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ కమిషనర్ కాటా అమ్రపాలి నగర ప్రజలకు అత్యవసరమైతేనే బయటికి రావాలని, లేదంటే ఇళ్లలోనే ఉండాలని కోరినారు. బల్దియా మాన్సూన్ సిబ్బంది అత్యవసర విధుల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు తెలిపిన కమిషనర్ భారీగా వరద నీరు చేరి హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారిపోయింది. ఇంకా వరద నీరు భారీగా చేరుతుండడంతో అధికారులు గేట్లు తెరిచి వరద నీరును అశోక్ నగర్ నాలాలోకి వదిలినట్లు సమాచారం. గండిపేట రిజర్వాయరు, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరినట్లు తెలిసింది. డేంజర్ లెవెల్ వరకు సూచిక చూపిస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు గండిపేట, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి వరద నీరు మూసీలోకి వదిలేందుకు సిద్ధమైనట్లుగా తెలియవచ్చింది. హైదరాబాద్లోని దాదాపు అన్ని రోడ్లు వర్షం ధాటికి, వరద దాటికి కంకర తేలి ప్రమాదకరంగా తయారైనవి. వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నగరంలో కనిపిస్తుంది. నగరంలోని రోడ్లకు అక్కడక్కడ గుంతలు ఏర్పడి వాహనాలు సాఫీగా సాగక ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం. మరోపక్క డెంగ్యూ, మలేరియా, సీజనల్ జ్వరాలు రాష్ట్ర ప్రజలను పీడిస్తున్నట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వే 143 రైళ్లను దారి మళ్లించినట్లు, 432 రైళ్లను రద్దు చేసినట్టుగా తెలిపింది. పలు చోట్ల రైళ్ల పట్టాల కింద మట్టి, కంకర కొట్టుకుపోవడంతో వరదల్లో చిక్కుకున్న రైలు పట్టాలు రైళ్లకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి రాష్ట్రంలోని వరద పరిస్థితులు తెలుసుకున్నట్లు సమాచారం.